హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు బాగుండాలని కోరుకుంటున్నా. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. మీకైతే అర్థమై ఉంటుంది. ఆ ఛానల్ అయితే మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ అయింది. నాకు అప్లై బటన్ కూడా వచ్చేసింది. నాకు మెయిల్ అయితే వచ్చింది అప్లై చేసుకోమని. అప్లై చేసేటప్పుడు మీకన్నీ క్లారిటీగా కొన్ని స్క్రీన్ షాట్లు అయితే పెడతాను. నేను ఆ వీడియో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. మానిటైజేషన్‌కి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే 3000 వాచ్ అవర్స్ అయితే పూర్తయి ఉండాలి. 500 సబ్‌స్క్రైబర్లు, 3000 వాచ్ అవర్స్ అయితే పూర్తయిందనమాట. కాబట్టి నాకు మెయిల్ అయితే వచ్చింది. అప్లై బటన్ అయితే ఆన్ అయింది. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అని వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. నేను ఎలా అప్లై చేసినాను అనేది మీకు చూపిస్తాను. నా సొంతంగా అయితే ఏమైతే అప్లై చేయలేదు. నేను అప్లై చేసేదానికి ఎంతో ఒక సైడు సంతోషం, ఒక సైడ్ భయం. అప్లై చేసేదానికి మనకి తెలిసినోళ్ళు ఎవరు లేరు. చెప్పించేవాళ్ళు ఎవరు లేరు. మనం సొంతంగా చేయాలంటే మొత్తం అది ఇంగ్లీష్ గాబట్టి, ఎలా చేయాలో ఏమో తెలీదు గాబట్టి, భయపడుతూ అప్లై చేయాల్సినొచ్చింది. నాకు తెలిసినంత వరకు అప్లై చేసిన. ఏదో ఎంతో అంతో కొంత చదువైతే ఉంది. చదువుకున్నాను. నాకు హెల్ప్ చేసిన వీడియోస్ ఎవరంటే, నేను మానిటైజేషను అప్లై చేసేటప్పుడు పూర్తిగా అయితే నాకు అర్థం కాలేదు చేసేదానికి. కానీ నేను ఎలా అని అనుకుంటుంటే, అప్పుడు మధురాఖాన్ అయితే గుర్తుకైతే వచ్చినాడు మదన్న. కాబట్టి ఆ యన్న వీడియోస్ నేనైతే చూస్తూ ఉంటాను రెగ్యులర్‌గా. కాబట్టి ఆ యన్న చెప్పినట్టు మనం చేసుకుందామనే ఒక ఐడియాతో ఆ యన్న వీడియోస్ చూస్తే మనకి అర్థమవుతుందని ఆ యన్న వీడియోని ఓపెన్ చేసి, అన్న వీడియోని ఒక దగ్గర పెట్టుకొని ఆ యన్న చెప్పే విధానాన్ని బట్టి నేనైతే అప్లై చేసుకున్నాను. మీరు ఎవరైనా మధురాకన్న ఛానల్‌కెళ్ళి ఆ యన్న చెప్పే విధానాన్ని ఒకసారి గుర్తించండి. ఆ యన్న చెప్పే విధానం ఎలా ఉంటుందో చెప్తాను. అప్పుడు నేను ఆ యన్న యొక్క వీడియోస్ చూస్తూ నేను అప్లై చేసుకున్నాననమాట. ఎందుకనంటే మనకి చేసిచ్చేవాళ్ళు ఎవరు లేరు. చేయాలంటే చేతిలో డబ్బులు లేవు. మొత్తానికి నాకు ఫోన్‌పే గూడా లేదు. మళ్ళీ మధురాకన్న గుర్తుకొచ్చి ఆ యన్న వీడియోస్ చూస్తూ నేను ఈ మానిటైజేషన్‌కైతే అప్లై చేసిన. ఇంకా చాలా కొంత తప్పులైతే నేను చేసినాను. ఆ తప్పులు చేసిన విధానం ఏంటంటే, నేను నెక్స్ట్ వీడియోలో వాటిని గురించైతే పూర్తిగా చెప్తాను. అంటే నాకు కాపీరైట్ స్ట్రైక్ అయితే లేదు. కాపీరైట్ క్లెయిమ్ అయితే లేదు నా వీడియోల మీద. ఏదీ లేదు. అన్నీ క్లారిటీగా ఉన్నాయి గాబట్టి నాకు మానిటైజేషన్ అయితే 1 అవర్, 2 అవర్స్‌లోనే మానిటైజేషన్ అయింది. మానిటైజేషన్ అయిపోయి గూడా రివ్యూలోకి ఎళ్ళిందనమాట. గూగుల్ యాడ్‌సెన్స్ గూడా ఓకే జేసుకోమని నాకు 2 అవర్స్‌లోనే వచ్చేసిందనమాట. ఇది ఓన్ కంటెంటు. కానీ కాపీ కంటెంటు ఒకరు కంటెంట్ తీసుకొచ్చి మన ఛానల్స్‌లో పెట్టుకునేది. ఇలా లేదంటే మనం కనబడకుండా వీడియోస్ తీసేది ఇలాంటిదంతా ఏం లేదు. నా ఫేస్‌తో, నా వాయిస్‌తో, నా ఓన్‌గానే మా ఊరు భాష ఎలా ఉంటుందో అలాగనే మాట్లాడుతూ, నా ఫేస్‌ని చూపిస్తూ చేయగలిగినాను గాబట్టి మానిటైజేషన్ అయితే అయింది. కొంత లేట్ అయితే అయింది. అది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు క్లారిటీగా అయితే చెప్తాను. మానిటైజేషను ఎలా అప్లై చేసినాననేది మీకైతే స్క్రీన్ షాట్ పెట్టి చూపిస్తా. స్క్రీన్ రికార్డింగ్ గూడా మీకైతే చూపిస్తాను. అది ఫ్రెండ్స్ మనకైతే పూర్తిగా మానిటైజేషన్ అయితే అయిపోయింది. చాలా సంతోషంగుంది. ఈ మానిటైజేషన్‌కి కారణం ఎవరంటే మీరే అనమాట. మీ మంచి మనసుతో నన్ను ఆదరించినందుకు, నాకు సపోర్ట్ చేసినందుకు, నన్ను సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తున్నందుకు మీకందరికీ కోటాభివందనాలు. కోటి ధన్యవాదాలు. అదే ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది. ఇది ఫస్ట్ స్టెప్పు మానిటైజేషన్ అయితే అయింది. సెకండ్ స్టెప్పు మానిటైజేషన్ అయితే ఉంది.
అది కూడా మీ ద్వారాగానే జరిగేటట్లు చూడండి. నన్ను ఎల్లప్పుడూ ఆదరించండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు చూపించాలని నా ఆశని కల్పించండి. మీరెవరైనా మధుర కన్నా ఛానల్ చూడకపోతే, మనకి అప్లై చేసేదానికి తెలియకపోతే మన మధుర కన్నా ఛానల్ చూసి ఆ ఛానల్లో వీడియోస్ పెట్టుంటాడు మధుర కన్నా. ఆ వీడియో చూసి సింపుల్గా అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు ఎవరైనా యూట్యూబర్స్ అయితే, కొత్త యూట్యూబర్స్ అయితే మధుర కన్నా వీడియోస్ చూడండి. ఆ ఛానల్లో వీడియోస్ క్లియర్గా ఉంటాయి, క్లారిటీగా ఉంటాయి. మనం వీడియోస్ చూసే అప్లై చేసుకోవచ్చు. మనకి అర్థం కాంది అర్థం అయ్యేటట్లు చెప్తాడు. మంచి క్వాలిటీ అయిన స్పీచ్ని అయితే మనకి అర్థమయ్యేటట్లు చెప్తాడు. ఆ వీడియోస్ని చూస్తూ మనం ఏదైనా చేసుకోవచ్చు. అది సెకండ్ స్టెప్ కూడా నేను ఆ అన్న వీడియోస్ చూస్తూనే అప్లై చేసుకుంటాను. అప్లై అయిన తర్వాత మళ్ళీ మెంబర్షిప్, సూపర్ షాటు, లైవ్ షాటు ఇలాంటివి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా అప్లై చేసుకున్నాను. మెంబర్షిప్ అనేది అది టెక్ ఛానల్ వాళ్ళకి ఉంటాయి, మనకైతే కాదు. మనం లాగ్ చేస్తాం అది మనకైతే కాదు. దాంట్లో కొంత అమౌంట్ పెట్టి చేసుకోవాలి. అవన్నీ మనం చేయలేము. కాబట్టి వాళ్ళు టెక్ ఛానల్లో వాళ్ళైతే చూసుకుంటారు. అది మనకైతే లేదు. అది నేను ఎలా చేసినాను ఏమనేది మీకైతే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గన్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అని వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేస్తేనే మనకి అప్లై అనేసి వస్తుంది. నేను ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయింది కాబట్టి నా ఛానల్ నాకైతే చూపించలేదు. ఇక్కడ వ్యూస్ అది చూపిస్తూ ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ అప్లై అని మనం కొట్టగానే ఈ విధంగా అయితే వస్తుంది. స్టెప్ 1 అని వస్తుంది అనమాట. స్టెప్ 1 స్టార్ట్ అని ఉంటుంది. స్టార్ట్ని నొక్కగానే మనకి ఫస్ట్ ఇది అయితే డన్ అని వచ్చేస్తుంది అనమాట. రెండోది స్టెప్ 2 వచ్చి స్టార్ట్ అనేసి ఉంటుంది. దీన్ని నొక్కగానే ఇది డన్ అని వచ్చేదానికి 1 అవర్ అయితే పడుతుంది. 1 అవర్లో డన్ అనేసి వచ్చేస్తుంది అనమాట. తర్వాత స్టెప్ 3 ఉంది. ఇది మాత్రం స్టార్ట్ అని కనబడతా ఉంటుంది. స్టార్ట్ నొక్కగానే ఇది రివ్యూకి వెళ్తుంది అనమాట. ఇన్ ప్రోగ్రెస్ అనేసి పడుతుంది. డన్ అనేసి వచ్చేదానికి కనీసం 2 అవర్స్ పడుతుంది. లేదంటే ఒక్కొక్కరికి 1 అవర్ పడుతుంది. 1 అవర్ పడుతుంది. ఒక్కొక్కరికి 1 వీక్ 2 వీక్ పడుతుంది. లేదంటే కొంతమందికి అయితే 1 మంత్ కూడా పడుతుంది. స్టెప్ 3 అనమాట. నాకైతే 2 అవర్స్లోనే డన్ అనేసి వచ్చింది. ఎందుకంటే నా వీడియోస్లో ఏ ఇష్యూస్ లేదు. అన్నీ కాపీరైట్ క్లెయిమ్ కానీ, కాపీరైట్ స్ట్రైక్ కానీ ఏదైతే లేదనమాట నా వీడియోస్లో. 2 అవర్స్లోనే డన్ అనేసి వచ్చింది. మనకి అన్నీ ఓకే అనుకున్నాక ఈ విధంగా అయితే కనబడుతుంది. ఇక్కడ చూడండి, కంగ్రాచులేషన్ విలేజ్ వ్లాగ్స్ యువర్ యూట్యూబ్ పార్ట్నర్, యువర్ న్యూ యూట్యూబ్ పార్ట్నర్ అని వస్తుంది. కింద లెట్స్ గో అనేసి వస్తుంది మెయిల్ అయితే. ఈ మెయిల్లో లెట్స్ గో అనేసి ఉంది. దీని అయితే ఆన్ చేస్తే మనకి ఓకే అయిపోతుంది అనమాట. అక్కడ నుండి మనకి గూగుల్ యాడ్సెన్స్ దానికంతా అప్లై చేసుకోమని కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేయగానే ఎర్న్ అని ఉంది. ఎర్న్ అని మనం ఆన్ చేసినామంటే మనకి ఇక్కడ మెంబర్షిప్, సూపర్ షాటు, ఇంకా చాలా సూపర్ థ్యాంక్స్, సూపర్ చాటు, సూపర్ స్టిక్కరు ఇవన్నీ కనపడతాయి అన్నమాట. 4000 అయినాక మనకి ఫుల్ మానిటైజేషన్ అయితే వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటా, బాయ్.